మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1173. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ గానే ఆర్బీఎల్ బ్యాంక్ లోని ఫారెన్ ఎంటిటీ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మన బ్యాంక్స్ ఎంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. సో దీంతో ఫారెన్ ఎంటిటీస్ యొక్క ఇంట్రెస్ట్ అయితే కనపడుతున్నదని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక బ్యాంక్ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటితో పాటు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 344 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,211 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 96 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,795 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.13% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.65% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సడన్ గా పెరిగాయి. క్రూడ్ ప్రైస్లు పెరగడానికి రీజన్ యుఎస్ ఎప్పుడైతే రష్యాకి చెందినటువంటి ఆయిల్ కంపెనీస్ పైన ఫ్రెష్ శాంక్షన్స్ విధించిందో దానివల్ల ఆయిల్ సప్లై అనేది తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దట్టు కంటిన్యూస్ గా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం కొంచెంగా తగ్గిస్తామని చెప్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా వస్తానే ఉన్నాయి కదా. ఇప్పటి వరకు రష్యా దగ్గర నుంచి మనం చీప్ గా ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించి దట్టు ఇప్పుడు క్రూడ్ ప్రైస్లు కూడా పెరిగాయి అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, ఓవరాల్ గా మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా అయితే చూడొచ్చు. సో ఈ క్రూడ్ ప్రైస్లు పెరుగుతుండడంతోనే మన మార్కెట్ లో అయితే కొంత నెగిటివ్ రియాక్షన్ అయితే కనపడుతున్నది. దీంతో పాటు మన కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ ఇండియా ఎవరితోనైనా సరే ట్రేడ్ డీల్ చేసుకోవాలనుకున్నట్లయితే రెండు కంట్రీస్ మధ్యన రెస్పెక్ట్ చేసే విధంగా ట్రేడ్ డీల్స్ అన్నది ఉండాలి. అండ్ అంతే కాకుండా మీరు వచ్చి మమ్మల్ని వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, అంటే నన్నే వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయితే చేయకూడదని చెప్పి మీరు అడిగినట్లయితే అది ఎలా ఊరుకుంటాం, అది కుదరదు కదా, మాకు నచ్చిన వాళ్ళతో మేము ఫ్రెండ్షిప్ చేసుకుంటాం అని ఆయన స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. దీంతో పాటుగా మన పైన టారిఫ్స్ అయితే పడ్డాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలన్న దానిపైన కూడా ఇండియా అయితే వర్క్ చేస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ రష్యా ఉక్రెయిన్ వార్ ని వాపడానికి అని చెప్పి వేరియస్ వెపన్స్ యూజ్ చేస్తున్నది. బట్ రష్యా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు కూడా మాట్లాడుతూ యుఎస్ శాంక్షన్స్ మా పైన ఏవైతే వేస్తున్నారో అది కరెక్ట్ కాదు, అండ్ మేమైతే ఇలా శాంక్షన్స్ వేస్తున్నారు కదా అని చెప్పి వెనక్కి అయితే తగ్గమన్నట్టుగా పుతిన్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈ వార్ ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్నది. ఈ వార్ విషయంలోని ట్రంప్ అయితే కొంత ఈగోకి తీసుకుని ఏదో రకంగా వార్ అయితే ఆపాలని చూస్తున్నా కూడా రష్యా అయితే వెనక్కి తగ్గట్లేదు. కాబట్టి ఓవరాల్ గా కొంతవరకు దీనివల్ల క్రూడ్ ప్రైస్లు అయితే పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కదా. ఒకవేళ క్రూడ్ ప్రైస్లు కనుక ఫర్దర్ గా కూడా పెరిగినట్లయితే అది మన ఇండియన్ ఎకానమీకి అయితే కొంతవరకు నెగిటివ్ కానుంది. దీంతో పాటుగా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఈ అక్టోబర్ 30th రోజున జరగబోతున్నది. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ సమిట్ ఏదైతే జరుగుతున్నదో ఈ సమిట్ లోని అక్టోబర్ 30th రోజున డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళిద్దరూ కూడా మీట్ అవబోతున్నట్లుగా మీడియా అయితే రిపోర్ట్ చేస్తున్నది. ఈసారి ఈ మీటింగ్ ని మార్కెట్ అయితే చాలా ఇంపార్టెంట్ గా భావిస్తుంది. ఎందుకంటే చైనా అండ్ యుఎస్ మధ్యన కూడా ట్రేడ్ వార్ అయితే జరుగుతున్నది కదా. ఈ ట్రేడ్ వార్ జరుగుతున్నటువంటి ఈ టైంలోని ఈ ఇద్దరు కూడా మీట్ అయిన తర్వాత ఈ ట్రేడ్ వార్ ఏదైనా కొంతవరకు కూల్ ఆఫ్ అవుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఏవైతే వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయో దాన్ని అయితే మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ 21 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అయ్యేటువంటి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూలోని పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్నది వీళ్ళు కంప్లీట్ గా లిస్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో మీరు చూసినట్లయితే కోటక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, వైట్ ఓక్ క్యాపిటల్ వాళ్ళు, వీళ్ళతో పాటుగా మధు కేలా గారికి చెందినటువంటి ఫండ్ కూడా 5,71,42,857 షేర్స్ కి అయితే అప్లై చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా హెచ్డిఎఫ్సి లైఫ్, బంధన్ బిజినెస్ సైకిల్ ఫండ్ వీళ్ళతో పాటుగా మరింత మంది అయితే ఈ రైట్స్ ఇష్యూలోని పార్టిసిపేట్ చేశారు. సో ఈ రైట్స్ ఇష్యూలోని ఇంత పెద్ద ఇన్వెస్టర్స్ అండ్ పెద్ద కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఆల్మోస్ట్ ఈ 21 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే
ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్లోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అల్యూమినియం కంపెనీస్ అయినటువంటి హిండాల్కో కావచ్చు, నాల్కో కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే లండన్ మెటల్స్ ఎక్స్చేంజ్ లోని అల్యూమినియం ప్రైసెస్ పర్ టన్ $2,850 కి అయితే రీచ్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్లీ సప్లై అయితే కొంత తగ్గింది. దీంతో పాటుగా ఐస్లాండ్ లో ఉండేటువంటి స్మెల్టర్ ని టెంపరరీ షట్ డౌన్ అంటే ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అవడంతో టెంపరరీ షట్ డౌన్ అవడం వలన ఓవరాల్ గా చూసుకుంటే అల్యూమినియం యొక్క అవైలబిలిటీ తగ్గింది. సో దీంతోనే గ్లోబల్ మార్కెట్స్ లోని అల్యూమినియం ప్రైస్లు అయితే బాగా పెరుగుతున్నాయి. సో ఇలా అల్యూమినియం ప్రైస్లు ఏవైతే పెరుగుతున్నాయో దీని వలన అల్యూమినియం కంపెనీస్ అయినటువంటి నాల్కో కావచ్చు, హిండాల్కో కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి అయితే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఇక్కడ నుంచి ఎన్ని రోజులు అల్యూమినియం ప్రైస్లు పెరుగుతాయి అన్నది మనం చూడాలి. సో అల్యూమినియం ప్రైస్లు ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్ గా పెరిగినట్లయితే ఈ బోత్ కంపెనీస్ కి అది బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ ఈ నవంబర్ 1 నుంచి బ్యాంక్స్ అన్ని కూడా ఒక కొత్త రూల్ ని అమలు చేయబోతున్నాయి. సో ఇప్పటి వరకు మన బ్యాంక్ అకౌంట్స్ లోని ఎంత మంది నామినీని అప్డేట్ చేసుకోగలిసే వాళ్ళం, జస్ట్ ఒక నామినీని అప్డేట్ చేసుకోగలిసే వాళ్ళం కదా. కానీ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్స్ లో భాగంగా ఈ నవంబర్ 1 నుంచి అన్ని బ్యాంక్స్ కూడా మన బ్యాంక్ అకౌంట్ లోని అప్ టు 4 నామినీస్ ని మనం అప్డేట్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించబోతున్నారు. ఇది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ అనే కాదు, సేఫ్టీ కస్టడీస్ అంటే సేఫ్టీ లాకర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో కూడా మనం అప్ టు 4 నామినీస్ వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ లో కావచ్చు, లాకర్స్ లో కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక్కళ్ళకే చందాలను పెట్టుకోలేం కదా. ఒక్కోసారి మన ఫ్యామిలీ మెంబర్స్ లోని 2-3 మెంబర్స్ ఉండొచ్చు, అందరికీ కూడా ఈక్వల్ గా చందాలని మనం అనుకోవచ్చు. లేదా ఒకరికి పర్సంటేజ్ ఎక్కువ, ఒకరికి తక్కువ ఇలా అనుకోవచ్చు కదా. సో అది కరెక్ట్ గా వాళ్ళకి అదే పర్సంటేజ్ లో చెందాలంటే ఇప్పుడు మనం అప్ టు 4 నామినీస్ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ 4 నామినీస్ ని అప్డేట్ చేసుకుని ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలన్నది కూడా మనం మెన్షన్ చేసేసాం అనుకోండి, క్లియర్ గా సరిపోతుంది. సో ఇకపైన ఎవరైనా నామినీస్ ని అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే నవంబర్ 1 నుంచి మీ బ్యాంక్ అకౌంట్స్ లో అప్ టు 4 నామినీస్ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది నిజంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ న్యూస్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ జనరల్ ఏ స్టాక్స్ ని కొంటుంటాయి, లిస్టెడ్ స్పేస్ లో ఉన్న స్టాక్స్ ని కొంటుంటాయి, ఆర్ ఎల్స్ ఐపీఓకి తీసుకొచ్చారనుకోండి కంపెనీని. ఐపీఓకి వచ్చే టైంలోని యాంకర్ బుక్ పార్టిసిపేషన్ ఉంటుంది కదా. సో ఈ యాంకర్ బుక్ పార్టిసిపేషన్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఇవే కాకుండా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ లోనే అంటే కంపెనీని ఐపీఓకి తీసుకురాకముందే కొన్ని ఇయర్స్ ముందు ఆ కంపెనీస్ లోని షేర్స్ అయితే అక్వైర్ చేస్తున్నాయని. సో ఇక్కడి నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ లోని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి సెబీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ లో ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేశాయనుకోండి, ఏదైనా రీజన్స్ తోని ఒకవేళ ఆ కంపెనీ ఐపీఓకి రావడం డిలే అయినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోని వీళ్ళు అన్లిస్టెడ్ షేర్స్ ని అలా హోల్డ్ చేసుకుని ఉండాలి కదా. ఇది సెబీ గైడ్ లైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సెబీ గైడ్ లైన్స్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆ గైడ్ లైన్స్ కి ఇది అగైనిస్ట్ అని. సో అందుకనే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ లోని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి సెబీ అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో సెబీ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి కొంతవరకు ఇది పాజిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంది, ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ లోనే ఏదైనా కంపెనీలోని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంటే ఐపీఓకి త్వరలోనే కంపెనీ రావచ్చు అని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. కానీ చాలా రీజన్స్ తోని చాలా కంపెనీస్ యొక్క ఐపీఓస్ డిలే అవుతుంటాయి. అలా డిలే అయిపోయి అనుకోండి, దానివల్ల ఏమవుద్ది, అన్లిస్టెడ్ షేర్స్ అలా ఉండిపోతాయి. దానివల్ల ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ అది మనకి ఎలా ఉంటుంది అన్నది తెలియదు. దట్టు ఇన్వెస్టర్స్ ఒక వ్యూ తోని ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. కానీ ఆ వ్యూ తో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ లో కొన్నటువంటి కంపెనీ కనుక లిస్ట్ అవ్వకపోతే దానివల్ల ఇన్వెస్టర్స్ కి పెద్ద బెనిఫిట్ రాదు. కాబట్టి సెబీ అయితే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా సెబీ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ద ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని హిస్టారికల్లీ చూసినట్లయితే ఏ క్వార్టర్లో మన ఇండియా హైయెస్ట్ జీడిపి గ్రోత్ డెలివర్ చేసిందని అడిగా. దీనికి ఆన్సర్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అంటే పోస్ట్ కోవిడ్ రికవరీ ఉంటుంది కదా. ఈ టైంలోని Q1లో మన ఇండియన్ జీడిపి 22% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అది పోస్ట్ కోవిడ్ అంటే రికవరీ ఉంటుంది కదా, దానివల్లనే మన జీడిపిలోని అంత గ్రోత్ అన్నది ఆ టైంలో కనపడింది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, మనకిప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. కానీ హిస్టారికల్లీ చూసినట్లయితే
మన ఇండియాలోని హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంత అండ్ అది ఏ ఇయర్ లో ఇంప్లిమెంట్ చేశారన్నది మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తా. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ కంపెనీ అయినటువంటి సిర్మా ఎస్జెస్ అండ్ అలాగే సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రీమియర్ ఎనర్జీస్ వీళ్ళిద్దరూ కలిపి కే సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని 170 crores కి అయితే అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలోని సిర్మా ఎస్జెస్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు రెసిడెన్షియల్ సోలార్ ఇన్వర్టర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ కంపెనీకి ఆల్రెడీ మంచి బిజినెస్ ఉన్నది అండ్ అలాగే పూణేలోని ఈ కంపెనీకి 5 lakh యూనిట్ per annum కెపాసిటీతోని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ సోలార్ ఇన్వర్టర్స్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దీన్ని బోత్ కంపెనీస్ అయితే క్యాటర్ చేస్తాయి. ఆల్రెడీ సోలార్ సెక్టర్లోని ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లోని సిర్మా ఎస్జెస్ వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ బోత్ కంపెనీస్ ఎక్స్పర్టీస్ని యూజ్ చేయడం ద్వారా ఫర్దర్గా కూడా ఈ బిజినెస్ని అయితే గ్రో చేస్తామని ప్రీమియర్ ఎనర్జీస్ అండ్ సిర్మా ఎస్జెస్ షేర్ చేస్తున్నాయి. ఇంతేకాకుండా ఈ కంపెనీ యొక్క కెపాసిటీ ప్రెసెంట్ 5 lakh యూనిట్ per annum ఉన్నది కదా, దాన్ని 1 million యూనిట్ per annum కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ద్వారా ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేశారనుకోండి, అది బోత్ సిర్మా ఎస్జెస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఇద్దరికి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కంటిన్యూస్గా వీళ్ళ ప్రెజెన్స్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు యూకే మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యామని ఇది వీళ్ళ 51st ఇంటర్నేషనల్ మార్కెట్గా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో యూకేలోని ఎంట్రీలో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ మోడల్స్ని అయితే వీళ్ళు యూకేలోని లాంచ్ చేస్తున్నారు, అక్కడ ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుని. సో ఈ విధంగా వేరియస్ కంట్రీస్కి వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్లోనైతే హీరో మోటోకార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T వాళ్ళు మినరల్స్ అండ్ మెటల్ బిజినెస్ లోని లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి హిండాల్కో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు 180 KTPA అల్యూమినియం స్మెల్టర్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా ఈ బిజినెస్ లోని వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ వచ్చినటువంటి ఆర్డర్స్ ని వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో వీళ్ళు కొత్తగా ఇలా ఆర్డర్స్ కంటిన్యూస్ గా విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వీడియో ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా, మన బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే బాగా పెరుగుతున్నదని. రీసెంట్ గా RBL బ్యాంక్ లోని స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నాం కదా. ఎమిరేట్స్ వాళ్ళు అయితే RBL బ్యాంక్ లోని మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీని తర్వాత ఫెడరల్ బ్యాంక్ లో కూడా బ్లాక్ స్టోన్ వాళ్ళు స్టేక్ ఎక్వైర్ చేయొచ్చు అని న్యూస్ ప్రీవియస్ గా వచ్చింది. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. వీళ్ళు ఫెడరల్ బ్యాంక్ లోని టోటల్ గా 10% స్టేక్ ని ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని వారెంట్స్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అక్వైర్ చేయబోతున్నారు. వీళ్ళు ఈచ్ వారెంట్ ని 227 రూపీస్ కి అయితే సబ్స్క్రైబ్ చేయనున్నారు. అంటే ఓవరాల్ గా ఈ 10% స్టేక్ ని 6196 crores కి అయితే వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ చూసినట్లయితే మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ లోని ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతుండడంతో ఫారెన్ ఇంట్రెస్ట్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ పైన చాలా ఎక్కువగా కనపడుతున్నది. దీనిలో భాగంగానే ఈ స్టేక్ ఎక్విజిషన్స్ అయితే జరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మన బ్యాంకింగ్ సెక్టర్ లో ఏవైతే ఎక్విజిషన్స్ జరుగుతున్నాయో అది బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హుండై వాళ్ళ సక్సెస్ఫుల్ మోడల్స్ లోని హుండై వెన్యూ కూడా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్. ఈ హుండై వెన్యూ వెహికల్స్ మీకు రోడ్డు పైన చాలానే కనపడతా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ హుండై వెన్యూలోని వీళ్ళు కొత్త మోడల్ అయితే లాంచ్ చేశారు. ఈ న్యూ మోడల్ టాలర్, వైడర్ అండ్ లాంగర్ వీల్ బేస్ తోనైతే వస్తున్నదని అండ్ దీని బుకింగ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు లాంచ్ చేసినటువంటి హుండై వెన్యూ మోడల్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకవేళ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్ కి కూడా మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, దానివల్ల హుండై వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. ఈ హుండై వెన్యూ న్యూ మోడల్ కొంత చూసినట్లయితే క్రెటా ఎన్లైన్ మోడల్ ఉంటుంది కదా, వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ క్రెటా ఉంది, దానిలో ఎన్లైన్ మోడల్ ఉన్నది కదా. సో దాని మోడల్ కి దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది. నెక్స్ట్ BEML వాళ్ళు ఇటలీకి చెందినటువంటి టెస్మెక్ అనేటువంటి కంపెనీతో ఒక MOU లోకి ఎంటర్ అయ్యారు. ఈ MOU లో భాగంగా BEML వాళ్ళు మైనింగ్ అప్లికేషన్ కోసం సర్ఫేస్ మైనర్ ఎక్విప్మెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్
అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కొత్త MOU ద్వారా మైనింగ్ అప్లికేషన్స్ కోసం వీళ్ళు కొత్తగా ఏవైతే ఎక్విప్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో అది BEML రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 445 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 40,000 హౌస్ హోల్డ్స్ కి సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని క్రాంప్టన్ గ్రీవ్స్ స్టాక్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ ని సప్లై చేసే రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి జార్ఖండ్ కి చెందినటువంటి లార్జ్ మైనింగ్ ఎంటిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఇక్కడ కనబడుతున్న వేరియస్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 8 months లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఫర్దర్ గా దీన్ని 4 years కి ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ థైరోకేర్ యొక్క ప్రమోటర్ అయినటువంటి డకాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు థైరోకేర్ లోని నియర్లీ 10% ఆఫ్ ది స్టేక్ ని ఈచ్ షేర్ 1252 రూపీస్ చొప్పున సెల్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ 10% స్టేక్ ని వీళ్ళు 667 crores కి అయితే సెల్ చేశారు. సో ఈ స్టేక్ సెల్ చేయడంతో థైరోకేర్ లోని ప్రమోటర్ హోల్డింగ్ 70.98% నుంచి 60.93% కి అయితే తగ్గుతుంది. నెక్స్ట్ వేరియస్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేసేటువంటి కొలాబ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కొలాబ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ OSAT ఇండస్ట్రీలోకి వీళ్ళ బిజినెస్ నైతే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో బాగున్నాయి. ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 31% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 8% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో ఇయర్ లో 59% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 31.8% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో 86% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 18.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $514 million వర్త్ టోటల్ కాంట్రాక్ట్స్ అయితే విన్ అయ్యారు. అండ్ వీళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ టాప్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. కమింగ్ టు ద అట్రిషన్ రేట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ స్లైట్ గా తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కొఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని SBI లైఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లోని 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెన్యువల్ ప్రీమియం లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం లో కూడా ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ AUM లో కూడా ఇయర్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా ఇయర్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ న్యూ బిజినెస్ మార్జిన్ కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని ఇంప్రూవ్ అయింది. కమింగ్ టు పర్సిస్టెన్సీ రేషియో వీళ్ళ 13 month పర్సిస్టెన్సీ రేషియోలోను 37th month పర్సిస్టెన్సీ రేషియోలోను డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ 25th month పర్సిస్టెన్సీ రేషియోలోను 49th month పర్సిస్టెన్సీ రేషియోలోను అండ్ 61st month పర్సిస్టెన్సీ రేషియోలోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని SBI లైఫ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐటీసీ నుంచి డీమర్ చేసి సెపరేట్ గా లిస్ట్ అయినటువంటి ఐటీసీ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ లోని 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అక్రాస్ ఆల్ రెవెన్యూ స్ట్రీమ్స్ లోని ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ కనపడుతుందని అండ్ వీళ్ళ ఎపిక్ కలెక్షన్ తోని న్యూ బ్రాండ్ అయితే లాంచ్ చేశారు. దీనిలోని ప్రీమియమైజేషన్ పోర్ట్ఫోలియోని అయితే యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు టోటల్ గా 15 హోటల్స్ రిలేటెడ్ గా సైన్స్ అయితే చేసాం. అండ్ పాట్నా అండ్ బీహార్ లోని ఐటీసీ హోటల్స్ అయితే డెబ్యూట్ చేసినట్లుగా అండ్ వీళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియో 207 హోటల్స్ కి అయితే ఎక్స్పాండ్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కోవిడ్ తర్వాత నుంచి మన కంట్రీలోని ట్రావెలింగ్ అన్నది బాగా పెరుగుతున్నది కాబట్టి దానివల్ల హోటల్ ఇండస్ట్రీ అయితే బాగా బెనిఫిట్ పొందుతున్నది. ఇదే మూమెంటం కనుక కంటిన్యూ అయినట్లయితే ఐటీసీ హోటల్స్ అనే కాదు చాలా హోటల్సే దీనివల్ల లాభపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా
ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే కొంత డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని అసలు గ్రోత్ డెలివర్ చేయలేదు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ ప్యాట్ లోని 13% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 9.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్యాట్ లో చూస్తే మీకు ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ కనిపిస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ కనిపిస్తుంది కదా. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోని మనకి డ్రాప్ కనపడుతున్న ప్యాట్ లో గ్రోత్ ఎందుకు కనపడుతుందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి ప్యాట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మీరు చూడండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ లో అయితే క్లియర్ గా డ్రాప్ అన్నది కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ పైనే వాక్ చేశాను అండ్ ఒక హాఫ్ అన్ అవర్ చెస్ట్ వర్కౌట్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.